నా ట్రైలర్ రిలీజ్ అయ్యి నా సినిమా రిలీజ్ ముందు ఓటీటీ వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయ్యి సినిమా కొంటే అది కూడా మంచి డీసెంట్ రేట్ అయితే నేను ఇద్దాం అనుకుంటున్నా. అరే ఇది రేపు ఆడదేమో, ఈ మాత్రం సేఫ్ కూడా ఉండదేమో అనే భయంతో మాత్రం తక్కువ రేటుకి ఇవ్వాలని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ కాంటెంట్. అది థియేట్రికల్గా గట్టిగా పే ఆఫ్ చేస్తుంది అంటే నేను ఎత్తుకుంటా. సో అది మాత్రం నేను చేద్దాం అనుకున్నాను. ఇది ఇండస్ట్రీ బాగు కోసం ఏం కాదు, అట్లీస్ట్ మన సినిమా మీద మన నమ్మకం, మన సినిమా ఓటీటీకి అమ్మకుండా మనం థియేటర్కి వెళ్ళి సినిమా పే ఆఫ్ అయింది అనుకోండి. అంటే మీరు మొన్న రీసెంట్గా మలయాళం వాళ్ళకి అదే స్టార్ట్ అయింది. కొత్తలోక వాళ్ళు ఓటీటీ క్లోజ్ అవ్వలే. చాలా సినిమాలు రిలీజ్ ముందు ఓటీటీ క్లోజ్ అవ్వలే. రిలీజ్ అయ్యాక పెద్ద బ్లాక్ బస్టర్స్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కువ రేట్. ఇప్పుడు ఇది కూడా తెలుగు కూడా అలానే అవుతుంది. సో నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. థియేట్రికల్ రిస్క్ ఎలా తీసుకుంటున్నామో ఓటీటీ రిస్క్ కూడా తీసుకుందాం. సినిమా హిట్ అవుతే డెఫినెట్లీ మనం డిమాండ్ చేయొచ్చు. వాళ్ళు ముందు ఆఫర్ చేసే ప్రైస్ కన్నా డబుల్ ప్రైస్ కూడా డిమాండ్ చేయొచ్చు. మంచి ఇన్కమ్ వస్తుంది. సినిమా పే ఆఫ్ ఏమంటే సినిమా పే ఆఫ్ అవ్వట్లేదంటే అది మన తప్పు. ఇక దానికి ఎంత వస్తే అంత వచ్చిందని ముందే అమ్మేసుకొని రేపు రావాల్సింది కూడా కిల్ చేసుకోవడం వేస్ట్ అనేది ఒక అభిప్రాయంతో వెళ్తున్నాను. మీరు ఎప్పుడు కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ తీశారు, మీరు తీసిన సినిమాలని ప్రొడ్యూస్ చేసినాయి. ఈ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్లో యాక్చువల్గా బడ్జెట్ మోస్ట్లీ దట్ గోస్ ఇన్ టు ప్రొడక్షన్ కాస్టే కదా. సో బడ్జెట్లు కొంచెం రీజనబుల్గా ఉంటాయి. ఇటువంటి వాటి మీదే యూ కెన్ మేక్ ఎ రిస్క్. ఒకసారి స్టార్ని పెట్టుకొని వాళ్ళకి ఇచ్చిన తర్వాత స్టార్ రెమ్యునరేషన్స్ ఆర్ డ్రివెన్ బై ఓటీటీ కాస్ట్ కదా. అవును, పెద్ద హీరోకి ఇప్పుడు మనం 10 crores 20 crores 30 crores ఇచ్చి ప్రొడ్యూసర్ నా రిస్క్ తీసుకోమంటే తీసుకోలేడు పాపం. మీరు అన్నట్టు మాలాంటి వాళ్ళు మేము ఆ రిస్క్ ఎగ్జాంపుల్ అంతే. అంటే ఇప్పటివరకు లక్కీగా మా కంటెంట్ ఎగ్జైట్ అవ్వడం వల్ల ప్రతి సినిమా ఇంక్లూడింగ్ గర్ల్ ఫ్రెండ్ అన్ని సినిమాలు మేము ముందే ఓటీటీలు క్లోజ్ చేసుకోగలిగాం. బట్ ఐఎమ్ థింకింగ్ ఫ్యూచర్లో అంత ఈజీ ఏం కాదు, ఇంకా టఫ్ అయిపోతుంది. అంతేమీ ఎగ్జైట్ అయ్యి వచ్చారు. సో మనం మన కంటెంట్ని బిలీవ్ చేసి థియేట్రికల్ రెవెన్యూని బిలీవ్ చేసి వెళ్ళాలి అనేది నా ఒపీనియన్. అంటే లాస్ట్ 5 years కూడా ఓటీటీ బిగినింగ్లో ఇచ్చినంత ఇవ్వటం లేదు, చాలా తగ్గిపోయింది అనేసి అంటున్నారు. అవును, ట్రూ అండి.